హలో అండి, అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, సో మీరైతే సండే ఏం చేస్తారో తెలియదు కానీ మార్నింగే నేనైతే ఎర్లీ మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ తలకి నూనె పట్టించేస్తానండి. అదేంటో సండే వచ్చిందంటే ఫస్ట్ నాకు తలకి ఆయిల్ పెట్టాలనే ఫస్ట్ ఆలోచన వస్తుంది. ఆయిల్ బాగా పట్టించేసాను. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది. ఇప్పుడే లేచానండి. సో సండే కదా, కొంచెం లేట్ గా లేచాను. ఫుల్ గా తలకి ఆయిల్ పట్టేసి ముడి పెట్టేసుకున్నాను. ఇంట్లో అయితే నేను ఒక్కరిదాన్నే ఉన్నానండి. మా మదర్, మా ఆయన, మా బాబు కూడా ఊరెళ్ళారు మా ఇంటికి, అదే మా అత్త వాళ్ళ ఇంటికి, నర్సీపట్నం. సో ఈ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసాము. లెగడమే లేట్గా లేచాను కదా. మా బ్రదర్ ఏమో మార్నింగ్ చికెన్ మటన్ తీసుకొచ్చాడు. నేను అప్పటికే అనుకున్నాను ఒక్కరిదాన్ని ఏం వండుకుంటానని చెప్పేసి. చికెన్ మటన్ ఉంది కదా, సో చికెన్ బిర్యానీ చేసుకుని మటన్ కర్రీ వండుకుందాం అనుకున్నాము. ఒకరికి ఇద్దరికి బిర్యానీ ఎందుకక్క అంటే, నాకు ఎవరైనా తక్కువ మంది ఉంటేనే బిర్యానీ చేయాలనిపిస్తుంది. సో ఈ రోజు అయితే బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేక కాబట్టి ఈ రోజు త్వరగానే వంట చేస్తున్నాను. నార్మల్ గిన్నెలో కాకుండా బిర్యానీ కుక్కర్ లో చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అయితే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఆనియన్స్ వేసుకుంటున్నానండి. చాలా సింపుల్ గా చేస్తున్నాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా తక్కువ మంది ఉన్నప్పుడు చేసుకుంటానికి ట్రై చేయండి. ఇక్కడ ఆనియన్స్ వచ్చి ఒక 4 తీసుకున్నాను. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. బిర్యానీకి ఆనియన్స్ మెయిన్. కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తే సరిపోతుంది. జనరల్ గా నేను ఎప్పుడు బిర్యానీ చేసినా సరే ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను, బట్ కుక్కర్ లోనే కాబట్టి నేను డైరెక్ట్ గా ఫ్రై చేస్తున్నాను. ఒక 2 టమాటాస్ వేసుకోండి. కొంచెం దగ్గరకు మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బిర్యానీకి మెయిన్ పుదీనా ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయలేదండి. చికెన్ మ్యారినేషన్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్ గా వేసేస్తున్నాను. మనం ఎప్పుడైనా చికెన్ ఐటమ్స్ చేస్తే అంటే కర్రీ, బిర్యానీ ఏదైనా సరే చికెన్ వేసిన వెంటనే హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి చికెన్ సాఫ్ట్ గా వస్తుంది. సో ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. యాక్చువల్ గా చికెన్ మసాలా వేద్దును, కాకపోతే ఈ మధ్య ఎక్కడ చూసినా మసాలా కూడా కల్తీ వచ్చేస్తుంది కదా, సో హోమ్ మేడ్ అయితే పర్వాలేదు. కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత చికెన్ కుక్ అవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కర్డ్ కూడా యాడ్ చేయలేదండి. వేడిగా ఉన్నప్పుడు కర్డ్ వేయద్దు అంటున్నారు ఈ మధ్య ఎందుకో. ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బియ్యం కాబట్టి చెప్తున్నాను. ఒక గ్లాస్ కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఈ బిర్యానీ సోనా మసూరి రైస్ తో కూడా చాలా బాగుంటుంది, బట్ ఇంట్లో ఆల్రెడీ బాస్మతి రైస్ ఉండగా సోనా మసూరి రైస్ తో చేయాలనిపించదు కదా. అదే మీరు నార్మల్ రైస్ తో చేస్తూ ఉంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పర్ఫెక్ట్ గా సరిపోతుంది వాటర్. ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. మనకి సాల్ట్ సరిపోతే 1 ఇంచు ఎక్స్ట్రా వేయండి. ఎగ్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి. మనకి ఎగ్జాక్ట్ గా ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ లో ఆవిరంతా పోయిన తర్వాత తీయండి. సో అది కొంచెం టైం పడుతుంది. ఈలోగా మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ కర్రీ అయితే మన ఛానల్ లో చాలా సార్లు పోస్ట్ చేశాను. అప్పుడు నాకు ఒకరు కామెంట్ చేశారు, మటన్ కర్రీ ఎంత సింపుల్ గా చేస్తున్నారు, అసలు టేస్ట్ ఉంటుందా అనేసి. మటన్ అయినా చికెన్ అయినా సరే ఒక్కసారి ఇలా కూడా చేసుకోండి. మసాలా ఎక్కువ వేస్తే మనకు టేస్ట్ అనిపించదు, ఘాటుగానే ఉంటుంది. అఫ్ కోర్స్ కొంతమంది ఘాటుగా ఇష్టం కాబట్టి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, బట్ మా ఇంట్లో అయితే మసాలా కంప్లీట్ గా తగ్గించేసాను. చాలా మంది మటన్ అంటే కుక్కర్ లో పెట్టేస్తారు, బట్ అవసరం లేదు. ఇలా చేసి చూడండి. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా దగ్గరికి అయిపోయినంత వరకు ఉంచండి. సో ఇక్కడ మనం బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందని. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎక్కువ మంది వంట చేస్తే ఏదో ఒక తేడా కొడుతుంది, అదే తక్కువ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ మెతుక్కి అస్సలు అంటుకోలేదు. వాటర్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు దమ్ బిర్యానీ కాదు, సింపుల్ గా కూడా చేసుకున్న టేస్టీగా ఉంటుంది. నాకు అప్పుడు అనిపించింది, అయ్యో మా హస్బెండ్, మా బాబు ఉంటే బాగుందని. ఇక్కడ మటన్ కూడా దగ్గరికి అయిపోయిందండి. మటన్ లో వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్ గా దగ్గరికి అయిపోయినంత వరకు ఉంచుకోవాలి. ఇది కూడా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత కారం, పసుపు, ఉప్పు అన్ని వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతే, కొత్తిమీర వేసుకొని దగ్గరికి అయిపోతే దించేసుకోవడమే. మటన్ ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిందండి. మంచిగా గ్రేవీతో బాగా వచ్చింది. అంతే, నాకు టోటల్ గా 1 అవర్ లో అంతా వంట కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ రోజు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, బేగా 12 o'clock తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు ఎందుకు ఎవరు లేనప్పుడు బాగా వస్తుంది అనిపించింది. ఇది చికెన్ బిర్యానీ అనాలో లేదంటే ఎగ్ చికెన్ బిర్యానీ అనాలో మీ ఇష్టం, ఏదో ఒకటి. టేస్ట్ బాగుంది కదా, అది చాలు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.